మద్యం కుంభకోణంలో అరెస్టైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రోడ్డు మార్గంలో విజయవాడ తరలిస్తున్నారు. విదేశాలకు పరారవుతుండగా చెవిరెడ్డిని అత్యంత నాటకీయంగా బెంగళూరు విమానాశ్రయంలో నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో చెవిరెడ్డిని ప్రవేశపెట్టనున్నారు. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా ఒక్కో అనుమానితుడిని పిలిచి సిట్ అధికారులు విచారించడంతో మద్యం ముడుపులతో చెవిరెడ్డికి ఉన్న లింకులు బయటకు వచ్చాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కేసులో 38వ నిందితునిగా చేర్చారు. దీంతో అరెస్టు తప్పదని భావించిన ఆయన హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన తన మిత్రుడు బినామీ వెంకటేష్ నాయుడుతో కలిసి పక్కా పథకం రచించారు. ఇద్దరూ విదేశాలకు పరారయ్యేందుకు సిద్దమయ్యారు. ముందు శ్రీలంకకు వెళ్లి అటు నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోయేందుకు రహస్యంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ముందే ఈ విషయం పసిగట్టిన సిట్ అధికారులు చెవిరెడ్డి వెంకటేష్ నాయుడులపై ఎల్ఓసీ లుక్అవుట్ నోటీస్ జారీ చేసింది. ఈ విషయం తెలియని చెవిరెడ్డి వెంకటేష్ నాయుడు తమ పథకంలో భాగంగా నిన్న బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇమిగ్రేషన్ అధికారులు ఎయిర్పోర్ట్లోనే వారిద్దరిని నిర్బంధించి ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సిట్ అధికారుల బృందం బెంగళూరుకు చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుంది.